హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ లావణ్య. ఈరోజు అయితే మీకు అర్థమవుతుంది కదా, బొడకాకరకాయ టమాటో కర్రీ చూపిస్తున్నాను. చూడండి, ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి దాంట్లోకి 3 టేబుల్ స్పూన్ ఫుల్ ఆయిల్ అయితే నేను యాడ్ చేసుకున్నాను. ఆయిల్ హీట్ అయ్యాక దాంట్లోకి కొన్ని జీలకర్ర, కొన్ని ఆవాలు వేసి చిట్లనివ్వాలండి. తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న 1 ఆనియన్ని చిన్నగా చాప్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత 2 మినిట్స్ పాటు ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత ఒక 5-6 పచ్చిమిర్చి నిలువ కట్ చేసి వేసుకున్నాను. వీటిని ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత దీంట్లోకి 1.5 టేబుల్ స్పూన్ ఫుల్ పసుపు యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలండి. తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బోడకాకరకాయల్ని ఉప్పు నీళ్ళలో ఒకసారి వాష్ చేసుకొని వేసుకోవాలి. వీటన్నింటిని మంచిగా మిక్స్ చేసుకోవాలండి. తర్వాత మూత పెట్టి వీటిని ఒక 10 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. తర్వాత మూత ఓపెన్ చేసి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి, అడుగంటకుండా. ఆల్మోస్ట్ 50% కుక్ అయిందండి. తర్వాత దీంట్లోకి 1 స్పూన్ ఫుల్ సాల్ట్ అనేది యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి. ఫైవ్ మినిట్స్ పాటు కుక్ అవ్వనివ్వాలండి. మూత ఓపెన్ చేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని మనం ముందుగా చాప్ చేసుకున్న నేను 1/2 కేజీ టొమాటోస్ అయితే యాడ్ చేసుకున్నానండి. వీటిని ఒక 10 మినిట్స్ పాటు మగ్గనివ్వాలండి టొమాటోస్ని. ఆఫ్టర్ 10 మినిట్స్ చూడండి, టొమాటోస్ చాలా మంచిగా మగ్గిపోయాయి. దీంట్లోకి 1.5 టేబుల్ స్పూన్ ఫుల్ జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేయాలండి. యాడ్ చేసి మిక్స్ చేయాలి. ఫైనల్గా దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ ఫుల్ కారం, 1 టేబుల్ స్పూన్ ఫుల్ వేయించి పెట్టుకున్న ధనియా పౌడర్, చిటికెడు 1/2 టేబుల్ స్పూన్ ఫుల్ గరం మసాలా యాడ్ చేయాలండి. మంచి స్మోకీ ఫ్లేవర్తో వస్తుంది కర్రీ. తర్వాత ఫైనల్గా చాప్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని ఒక 5 మినిట్స్ పాటు మగ్గనివ్వాలి.